హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాళ మీరు చూస్తున్నారు చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకునే బీట్రూట్తో రసం రెసిపీ అండి. ఈ రెసిపీని తప్పకుండా అందరూ ట్రై చేయండి. ట్రై చేసి ఈ రెసిపీ నచ్చితే మర్చిపోకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ నేను ఒక అర కేజీ వరకు బీట్రూట్ని తీసుకున్నానండి. వాటి పైన ఉన్న చెక్క అనేది పీల్ ఆఫ్ చేసేసి బీట్రూట్ని రఫ్గా చాప్ చేసేసుకుని ప్రెషర్ కుక్కర్కి యాడ్ చేసి తగినన్ని వాటర్ పోసి 2 to 3 విజిల్స్ వచ్చే వరకు నేను హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకున్నాను. ఇప్పుడు మనం బీట్రూట్ ఉడికిపోయిన తర్వాత దానిలో ఎక్సెస్ వాటర్ అనేది పడేయాల్సిన అవసరం లేదండి. బీట్రూట్ పీసెస్ కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత, అంటే నార్మల్ రూమ్ టెంపరేచర్ వచ్చేసిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి బీట్రూట్ పీసెస్ అలాగే బాయిల్ చేయడానికి యూస్ చేసిన ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ కూడా పోసేసుకుని చిన్న చింతపండు సైజ్, అంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకుని ఒక టొమాటోని రఫ్గా చాప్ చేసుకుని టొమాటో పీసెస్ కూడా వేసేసాను. ఇప్పుడు దీనిలో ఎటువంటి వాటర్ అనేది యూస్ చేయకుండా మిక్సీ జార్లో స్మూత్ ప్యూరీ, అంటే స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ బీట్రూట్ ప్యూరీని స్టవ్ మీద ఒక వెజల్ పెట్టుకుని ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకుని మీరు రసం తినాలనుకుంటున్న కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అనేది అవసరానికి తగినట్టు యాడ్ చేసుకోండి. నాకు సుమారు దగ్గర ఒక 1/2 లీటర్ వరకు వాటర్ అనేది అవసరం పడిందండి. సో నేను వాటర్ యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసాను. అలాగే 2 ఫుల్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాల పౌడర్ వేసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం కుకింగ్ ప్రాసెస్ అనేది లో ఫ్లేమ్లోనే చేయాలి. టు బి ఫ్రాంక్ ఇనఫ్, ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి మనకి ఎక్కువ టైం అనేది పట్టదు. ఎందుకంటే మనం బీట్రూట్ అనేది ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. కేవలం 1 టీ స్పూన్ మాత్రమే రెడ్ చిల్లీ పౌడర్ అంటే కారం వేసాను. అలాగే 2 ఫుల్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ రసం పౌడర్ అనేది వేసాను. ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకుని రఫ్గా చాప్ చేసుకున్నటువంటి కొన్ని కరివేపాకులు వేసాను. ఇప్పుడు మూత అనేది పెట్టేసుకుని లో ఫ్లేమ్లోనే మనకి ఒక పొంగు వచ్చే వరకు, అంటే మనకు ఒక పొంగు వచ్చింది అని ఎలా తెలుస్తుందంటే పైనంతా ఒక నురగలాగా వస్తుంది. సో ఆ స్టేజ్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. హార్డ్లీ ఇట్ టేక్స్ 5 to 7 మినిట్స్ అండి, అంతకు మించి టైం అనేది పట్టదు. సో నేను ఏం చేశానంటే మీన్వైల్ ఆ రసం ఏదైతే గిన్నెలో ప్రిపేర్ చేస్తానో అది పక్కకి షిఫ్ట్ చేసేసాను. సో మీన్వైల్ పోపు అనేది పెట్టుకుందాం. దానికోసం చిన్న తట్కా ప్యాన్ తీసుకున్నాను. అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు ఈచ్ 1 టీ స్పూన్ చొప్పున వేసాను. పసుపు 1/2 టీ స్పూన్ వేసాను. 1/4 టీ స్పూన్ ఇంగు వేసాను. అలాగే 1/4 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. సో వేసి 2 ఎండుమిర్చిని రఫ్గా కట్ చేసేసుకుని వేసుకున్నాను. అలాగే కొన్ని కరివేపాకులు వేసేసాను. మీకు ఇంగు ఇష్టం లేకపోతే ఫ్లేవర్ అనేది మీరు స్కిప్ ఆఫ్ చేసేయచ్చండి, నాట్ అన్ ఇష్యూ. ఇవన్నీ వేసి ఒకసారి పోపుని బాగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయొద్దు. రసం టేస్ట్ అంతా కూడా దాన్ని బ్యాలెన్స్ చేస్తూనే ఉంటుందండి. చాలా బాగుంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఒక పొంగు అనేది వచ్చేసింది. సో ఇది లాస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ రసం అండి. ఇక్కడ 1/4 టీ స్పూన్ కంటే కూడా తక్కువ, అంటే 1/8 టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా పౌడర్ అనేది వేసాను. ఈ గరం మసాలా పౌడర్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 వేయటం వల్ల బీట్రూట్ రసం అనేది మంచి అరోమాతో చాలా ఫ్లేవర్ఫుల్గా డెలీషియస్గా మారిపోతుంది. సో గరం మసాలా పౌడర్ కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పోపు వేసి రసంలోకి బాగా మిక్స్ చేసుకుని ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేయండి. ఈ రసంని మనం రైస్లోకి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే టొమాటో రసం కాకుండా ఈ రసం ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్లీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. చాలా హెల్తీ రెసిపీ, చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.